మీ లిఫ్ట్ లాస్ట్ జనరల్ సర్వీస్ ఎప్పుడు జరిగింది తెలీదా? అయితే ఇమీడియట్ గా తెలుసుకోండి. మన బైక్ కి కార్ కి సర్వీస్ ఎంత ఇంపార్టెంటో అలాగే మనం యూజ్ చేసే లిఫ్ట్ కి కూడా సర్వీస్ అంతే ఇంపార్టెంట్. జనరల్ గా సర్వీస్ చేయించుకోకపోతే మనకు వచ్చే ఇష్యూస్ ఏంటంటే నెంబర్ 1 బ్రేకింగ్ ఇష్యూ వస్తుంది. బ్రేక్ కనుక కరెక్ట్ ఇన్ అవుట్ అవ్వట్లేదు అనుకోండి మనకు యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దాంట్లో. అలాగే గేట్ లాక్స్ అనమాట. గేట్ లాక్స్ కనుక వేరియంటర్ లో లూజ్ అవుతూ ఉంటాయి అనమాట. అవి కనుక లూజ్ అవుతే మనకి లిఫ్ట్ రాకుండా డోర్ ఓపెన్ అయిపోతుంది. దాని వల్ల కూడా యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ మనకు చాలా ఎక్కువగా ఉంటాయి. గేట్ మిషన్ అనుకోండి దాంట్లో ఆయిల్ ఉంటుంది. అది మనం ఎవ్రీ 2-3 years కి చేంజ్ చేస్తూ ఉండాలి. డిపెండ్స్ అపాన్ వేర్ అండ్ టేర్ అనమాట. ఇన్ కేస్ అది కనుక చేంజ్ చేయాలనుకోండి మోటార్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది మనకు. అలాగే రెస్క్యూ డివైస్ యొక్క బ్యాటరీస్ కూడా చెక్ చేస్తూ ఉండాలి. లేదనుకోండి పవర్ పోయినప్పుడు మనం అందులోనే ఇరికిపోతాం. రెస్క్యూ డివైస్ పని చేయకుండా కిందికి రాదు, అది ఆల్టర్నేటివ్ ఫ్లోర్ కి. అలాగే చాలా పారామీటర్స్ ఉంటాయి. అందుకే మీరు లిఫ్ట్ రెగ్యులర్ గా సర్వీస్ చేయించుకోండి, మీకు ఇటువంటి ఇష్యూస్ ఏం రావు. దాని వల్ల మీకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే లిఫ్ట్ యొక్క లైఫ్ కూడా పెరుగుతుంది మీరు రెగ్యులర్ గా సర్వీస్ చేస్తే. ఇలాంటి మరిన్ని లిఫ్ట్ అవేర్నెస్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో స్టార్ లిఫ్ట్స్, ఏస్ ఇన్ వర్టికల్ ట్రాన్స్పోర్టేషన్. అలాగే మీ కాంటాక్ట్స్ లో ఎవరైనా లిఫ్ట్ కోసం చూస్తే ఈ రీల్ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.